మన పిల్లల భవిష్యత్తు. దాని గురించి మనందరికీ ఎన్నో కలలుంటాయి కదా. మంచి మార్కులు రావాలి, మంచి కాలేజీలో సీట్ రావాలి, ఆ తర్వాత మంచి జాబు. కాని ఒక్కసారి ఆలోచించండి, ఈ మార్కుల పరుగులో మనం అసలు దేన్ని మిస్ అవుతున్నాం? రండి, ఈరోజు మనం సక్సెస్ అంటే ఏంటో కొత్తగా చూద్దాం. స్కిల్స్ని పెంచుకుంటూ లైఫ్లో నిజమైన స్కోర్ ఎలా సాధించాలో తెలుసుకుందాం. ప్రతి ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు దాదాపు ప్రతి ఇంట్లో వినిపించే ఒక సైలెంట్ క్వశ్చన్ ఇది: మార్కుల తర్వాత ఏంటి? ఈ ఒక్క ప్రశ్న చాలదు మనందర్లో ఒక చిన్న టెన్షన్ మొదలవడానికి. ఒకప్పుడు ఎలా ఉండేదంటే, డిగ్రీ చేతిలో ఉంటే చాలు, లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. డిగ్రీలు చాలా కామన్ అయిపోయాయి. ఇక కాంపిటీషన్ అయితే మనం ఊహించలేని రేంజ్లో పెరిగిపోయింది. ఒక పక్క చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ మనం రోజూ చేసే ఆలోచించు పనుల్ని కూడా అదే చేసేస్తోంది. ఇంకో పక్క ఈ ఒత్తిడి తట్టుకోలేక స్టూడెంట్స్లో కాన్ఫిడెన్స్ సైలెంట్గా దెబ్బతింటోంది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మన పిల్లలపై ప్రెషర్ కూడా పెరుగుతోంది. ఇది మనం ఖచ్చితంగా గమనించాల్సిన ఒక నిశ్శబ్ద సంక్షోభం. ఇక్కడ మనం ఒక నిజం ఒప్పుకొని తీరాలి. మార్కులు అవి కేవలం మన మెమరీకి పెట్టే ఒక టెస్ట్ అంతే. కాని ఫ్యూచర్ అది మన కెపాసిటీని, మన సత్తాని టెస్ట్ చేస్తుంది. ఈ రెండిటి మధ్య ఉన్న తేడాని మనం అర్థం చేసుకోగలిగితే అదే మన పిల్లల సక్సెస్ని డిసైడ్ చేస్తుంది. రాబోయే ఏఐ ప్రపంచంలో నిలబడాలంటే మనకు కొన్ని కొత్త బలాలు కావాలి. కేవలం పుస్తకాల్లోని నాలెడ్జ్ ఒకటే సరిపోదు. మనం ఏం చేయగలమనే స్కిల్స్, అవే మనల్ని యూస్ఫుల్గా మారుస్తాయి. అన్నింటికంటే ముఖ్యంగా మన యాటిట్యూడ్, ఎలాంటి సిచ్యుయేషన్ అయినా ఎదుర్కోగల మన ధైర్యం, అదే మనల్ని నిలబెడుతుంది. సరే, మరి ఈ బలాల్ని ఎలా పెంచుకోవాలి? నిజమైన విజయానికి ఒక కొత్త ఫార్ములా ఉంది. ఇది రెండు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న మోడల్స్పై ఆధారపడి ఉంటుంది. మొదటిది కాంపిటెన్సీ, అంటే మన సామర్థ్యం. రెండవది హ్యూమన్ పెర్ఫార్మెన్స్, అంటే మన పనితీరు. ఓకే, ఇప్పుడు మొదటి మోడల్ గురించి మాట్లాడుకుందాం. అదే కాంపిటెన్సీ బ్లూప్రింట్. ఇది కేవలం నాలెడ్జ్ మాత్రమే కాదు. నాలెడ్జ్, స్కిల్స్, ఇంకా సరైన యాటిట్యూడ్, ఈ మూడూ కలిస్తేనే అసలైన సామర్థ్యం. దీన్ని ఇంకాస్త సింపుల్గా చూద్దాం. ఫస్ట్, నాలెడ్జ్ అంటే అసలు మనం ఎలా నేర్చుకుంటాం, ఎలా గుర్తుపెట్టుకుంటామనే సైన్స్ని అర్థం చేసుకోవడం. నెక్స్ట్, స్కిల్స్ అంటే ఫోకస్గా ఉండటం, టెన్షన్ని హ్యాండిల్ చేయడం, టైంని మేనేజ్ చేయడం లాంటివి. ఇక ఫైనల్గా అన్నింటికన్నా పవర్ఫుల్, యాటిట్యూడ్ అంటే నేను నేర్చుకోగలను అనే గ్రోత్ మైండ్ సెట్, మనమీద మనకు నమ్మకం, బాధ్యత తీసుకోవడం. ఇప్పుడు రెండో మోడల్కి వద్దాం. ఇందాక చెప్పిన సామర్థ్యానికి ఫౌండేషన్ ఇదే. అదేంటంటే మన హ్యూమన్ సిస్టమ్ని ట్రైన్ చేయడం. సింపుల్గా చెప్పాలంటే మన బ్రెయిన్, మన బాడీ, మన బిహేవియర్, ఈ మూడిటిని ఒకే లైన్లో పెట్టడం అన్నమాట. ఈ సిస్టంలో మనం మన బ్రెయిన్కి ఫోకస్ చేయడం, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవటం నేర్పిస్తాం. మన బాడీకి సరైన నిద్రతో ఎనర్జీని ఎలా రీఛార్జ్ చేసుకోవాలో నేర్పిస్తాం. మన ప్రవర్తనలో మంచి అలవాట్లను ఎలా ఒక పద్ధతి ప్రకారం బిల్డ్ చేసుకోవాలో చూపిస్తాం. చూడండి, ఇక్కడ పాయింట్ ఎక్కువసేపు చదవడం కాదు, ఉన్న టైంలోనే ఎఫెక్టివ్గా, స్మార్ట్గా చదవడం. ఈ అప్రోచ్ అనేది ఒక స్టూడెంట్ జర్నీని పూర్తిగా మార్చేస్తుంది. ప్రెషర్ నుండి ప్రిపరేషన్కి తీసుకువెళ్తుంది. ఇదొక అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్. ప్రస్తుత పరిస్థితి మనందరికీ తెలిసిందే. చాలామంది స్టూడెంట్స్ గంటలు గంటలు చదువుతారు, కాని ఏదీ గుర్తుండదు. ఎగ్జామ్స్ ముందు విపరీతమైన పానిక్, చిన్న చిన్న విషయాలకే మూడ్ స్వింగ్స్, ఫోన్, సోషల్ మీడియా అనే డిస్ట్రాక్షన్, భయంతో చదవడం. ఈ సైకిల్లో ఇరుక్కుపోయి చాలామంది బర్నౌట్ అయిపోతున్నారు. కాని ఈ మార్పు తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. తక్కువ టైంలోనే స్మార్ట్గా చదువుతారు, ఎంత ప్రెషరున్నా క్లియర్గా ఆలోచిస్తారు, ఎమోషన్స్ స్టేబుల్గా ఉంటాయి, కాన్ఫిడెన్స్ బలంగా ఉంటుంది. అన్నింటికన్నా ముఖ్యంగా వాళ్లకు వాళ్లే ఒక సెల్ఫ్ డిసిప్లిన్తో ఉంటారు. దీన్నే మనం కామ్ కాంపిటెన్స్ అంటాం, అంటే ప్రశాంతమైన సామర్థ్యం. మరి ఈ ప్రోగ్రాం ఎవరికోసం? ముందుగా 8వ తరగతి నుండి 12వ తరగతి చదివే స్టూడెంట్స్ కోసం. మీరు బ్రైట్ స్టూడెంట్స్, కానీ స్ట్రెస్తో ఇబ్బంది పడుతున్నారా? బాగా కష్టపడుతున్నారు కానీ రిజల్ట్స్ కన్సిస్టెంట్గా రావట్లేదా? అయితే ఇది మీకోసమే. రెండవది, పేరెంట్స్ కోసం. మీ పిల్లల మార్కులు, వాళ్ల ఫ్యూచర్ గురించి కంగారు పడుతున్నారా? వాళ్లకొక లాంగ్ టర్మ్ ప్రొటెక్షన్ ఇవ్వాలనుకుంటున్నారా? ఇది మీకోసమే. చివరిగా, మార్కుల కన్నా స్కిల్స్, యాటిట్యూడ్ చాలా గొప్పవే అన్నమ్మే ప్రతి ఫ్యామిలీ కోసం. ఇది కేవలం మంచి మార్కుల కోసం మాత్రమే కాదు, ఫ్యూచర్లో ఏ టెక్నాలజీ కూడా రీప్లేస్ చెయ్యలేని మనలోని స్కిల్స్ని బిల్డ్ చేసుకోవడం కోసం. చూడండి,
ఏఐ, రోబోట్లు బట్టి పట్టే పనుల్ని, రిపీట్గా చేసే పనుల్ని ఈజీగా చేసేస్తాయి. కానీ మన ఫోకస్ని, మన ఎమోషనల్ కంట్రోల్ని, మన డిసిప్లిన్ని, కొత్త విషయాలు నేర్చుకోవాలనే మన తపనని, వాటిని ఏ ఏఐ ఎప్పుడూ రీప్లేస్ చేయలేదు. ఒక విషయం గుర్తుంచుకోండి, ఇది ప్రెషర్ కాదు, ఇది ప్రిపరేషన్. భయంతో కాదు, క్లారిటీతో ముందుకు వెళ్లడం. పక్కవాళ్లతో పోల్చుకోవడం కాదు, మన మీద మనకు కాన్ఫిడెన్స్తో ఉండటం. రేపటి ప్రపంచానికి మనల్ని మనం సిద్ధం చేసుకోవడం. చివరిగా ఒక్క విషయం ఆలోచిద్దాం. భవిష్యత్తు మనల్ని నీకు ఎన్ని మార్కులు వచ్చాయి అని అడగదు, అది ఖచ్చితంగా అడుగుతుంది. నువ్వు ఎలాంటి ఒత్తిడిని హ్యాండిల్ చేయగలవు, కొత్త పరిస్థితులకు ఎలా మారగలవు, నీ సొంతంగా ఏం నిర్మించగలవు అని. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పగలగడమే అసలైన విజయం. విజయమనేది ఒక గమ్యం కాదు, అది మనల్ని మనం బెటర్గా మార్చుకునే ఒక ప్రయాణం. ఆ ప్రయాణానికి మీ పిల్లల్ని సిద్ధం చేద్దామనుకుంటే, ఈ కొత్త మార్గం గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మా వెబ్సైట్ని విజిట్ చేయండి. మీతో మాట్లాడటానికి మేం ఎదురు చూస్తుంటాం. థాంక్యూ.